చూడండి ఆయన మరి ఎంత ఆస్తిపరుడండి. ఆయన గొప్ప గృహం ఉంది ఆయనకి. ఆ గృహంలో అంటండి నాకు నిన్న చాలా ఆశ్చర్యం వేసింది. నాకు సముద్రం దగ్గరికి వెళ్తే సరే ఇంత శంఖం దొరికింది, ఇక్కడ ఉంది పేదలైపు చూపిస్తాను చూడండి. ఆ శంఖం ఎలా ఉందో తెలుసండి, అది పాలరాతితో చేసినట్టుగా డిజైన్ ఉంది దాని మీద ఎవడో చెక్కినట్టేమో ఇలాగా రౌండ్లు ఉన్నాయి, దాని మీద చుక్కలు ఉన్నాయి, కలర్స్ ఉన్నాయి, మంచి డీసెంట్ కలర్లు, ఐవేరీ గట్ట అంటారు చూసారా, అలాంటి కలర్స్ 3-4 ఉన్నాయి. దాని మీద ఒక చిన్న నత్త ఉండేదానికి దేవుడు నత్తని కూడా సముద్రం నుండి నత్తని కూడా కోటీశ్వరులేక చేశాడు దేవుడు. ఏమైనా వదిలేసాడండి? హల్లెలూయా. దానికి ఎంత చక్కని ఆ పెంకి ఎవరైనా వస్తుందండి. దాని చుట్టూ ఉన్నటువంటి ఆ కవచం ఎలాంటిదండి, ఎంత అందంగా రాజుగారి కిరీటం కూడా దాన్ని తీసుకోదండి. హల్లెలూయా. పెద్ద బిల్డింగ్ ఉన్నవాడు కూడా దాంతో తీసుకోవడం మనకు బిల్డింగ్లో ఉందండి. హల్లెలూయా. దేవుని మహిమ కలిగని కాక ఆయన బిడ్డలం మనం కాబట్టి మనకి ఎంతో దాచిపెట్టిన మేలులు ఎన్నో ఉన్నాయి దేవుని స్తోత్రం. కాకపోతే ఏదో అంటారు కదా, అడ్డాల నాళ్ళు బిడ్డలు కానీ గడ్డాల నాళ్ళు బిడ్డలు కదా అంటారు కదా. హల్లెలూయా. ఏం చేశాడండి ఆ అబ్బాయి, మొత్తం అంతా కూడబెట్టుకుని దూరదేశానికి వెళ్ళిపోయి దాని దుర్వ్యాపారాల్లో పాడు చేసాడండి. హల్లెలూయా. దేవుని స్తోత్ర. నేను అంటాను, ఈ వాస్తులు గీస్తులు అంటారు కదా, ఇవన్నీ పక్కన పెడితే మన బుద్ధి అనే వాస్తు బాగుండాలి ముందు. హల్లెలూయా. మన బుద్ధిలోకి వచ్చి పెట్టాడంట డబ్బు అంతా. అతనేమో కష్టపడి, ఇంకో మా తాత గురించి చెప్తున్నాను నేను ఇందాక శారామకి. మా తాతయ్య గారు ఎంత అందంగా డబ్బులు సంపాదించారు, ఎన్ని రకాలుగా పెట్టుబడి పెట్టి. అప్పట్లోనే ఆయన ఎంతగానో చల్లహారాలు చేసి కోడల మెల్ల వేసి, హల్లెలూయా, ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి 100 గొర్రెలు ఇచ్చి ఒక వీధిలోనే 10 సెంట్లు భూమిని కొని మొత్తం అందరికి ఇచ్చేటంటే మా తాతయ్య గారు ఎంత శ్రమపాటు చేసుకొచ్చాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. చూడండి చూస్తే ఆయన ఎంత సంపాదించి పెట్టాడు. హల్లెలూయా. అంత కష్టపడి చెమట వచ్చింది, ఈ గాలి తగలేసేసాడు మొత్తం సుఖాలకు, శరీరమైన సుఖాలకే, అర్థం పర్థం లేనటువంటి కోరికలకు, శరీరమైన సుఖాలకే తగలబెట్టేసాడు. హల్లెలూయా. మొత్తం డబ్బు అంతా అయిపోయిందండి. ఈ బుద్ధి అనే వాస్తు ఎప్పుడైతే చెదిరిపోయిందో వెనకాలే పెద్ద కరువు వచ్చిందంట. ఆ కరువు రావడంలో ఏంటంటే ఇతను ఇబ్బంది పడసాగాడంట. ఉన్నదంతా ఖర్చు పెట్టేశాడు. హల్లెలూయా. ఏదో కరువులు అధిక మాసం అంటారు చూసారు, ఉన్నదంతా మళ్ళీ ఖర్చు పెట్టిన తర్వాత కరువు, అది మహాభయంకరమైన కరువు వచ్చింది. ఇబ్బంది పడసాగుతున్నాడంట. హల్లెలూయా. చూసారండి మనుషులు కూడా ఎలా దాపడతారు. ఒక ఆయన టికెట్ చేరాడంట. ఆడెంత మంచోడంటే ఈయన పొందులుగా వేయడానికి ఎక్కిపోతుందంటారు. మన నాశనం పక్కనే ఉంటాడు, మన దరిద్రానికి తోడు ఎవడో ఇంకా సరైన మనకు బుద్ధి చెప్పేవాడు కరెక్ట్ టైం దొరుకుతాడు. మన పాడైపోయేటప్పుడు మన దేవుడు ఎవడో కఠినాత్ముడికి అప్పచెప్తాడు, మామూలుగా అప్పచెప్తాడు. హల్లెలూయా. మనకి బాగా గుర్తొచ్చేలా చేసేలాంటి వాడు ఎవడో ఉంటాడో పక్కన. ఇశ్రాయేలీయులకి ఎక్కడికి అప్పచెప్పాడంటే, ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు రాజుకి పూర్వకి అప్పచెప్పినట్టు. హల్లెలూయా. మనం తప్పుడు మార్గాలు నడుస్తున్నప్పుడు, దేవుడు ఆజ్ఞను తృణీకరించినప్పుడు సరైన కష్టాలు ఎడతాడు దేవుడు. చిన్నయ్యండి మనం చూడండి, ఇనప కొలుములో ఎలాగైతే ఓస వంగి అంత వేడే ఉంటది, అది ఎప్పుడైతే వంగి ఏడొస్తుందో అప్పుడే ఆపుతుంది, అప్పటి వరకు కాలరా. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు 3 శ్రమలు కనపడ్డాయి. బహుగా కరువు వచ్చిందంట. ఆ తర్వాత ఒకరి దగ్గర చేరాడంట. ఆ చేరినోడేమో పందులు మేపడాన్ని పెట్టాడంట. ఇప్పుడు 4వదిగా పందులు తినే పొట్టు తిందామని అతను వెళ్తే దాన్ని కూడా తినకుండా బయటకు తోసేసాడంట. ఎంత భయంకరమైనటువంటి శ్రమలు అనుకుంటూ వచ్చాడు. హల్లెలూయా. అంత హీన తీసుకొచ్చేసాడు రాజకుమారుడు. తన తండ్రి దగ్గర ఎన్నో ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఎంతో మంది పని చేస్తున్నారు, ఎంతో మందికి ఆహారం దొరుకుతుంది. వీడికి పట్టిడు మెతుకులు దొరక్క పందులు పొట్టు తినేటువంటి పరిస్థితికి వచ్చేసాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇశ్రాయేలీయులు కూడా ఇప్పుడు యెరూషలేములో ఉన్న వాళ్ళు కూడా అలాంటి బాధలు పడుతున్నారు. హల్లెలూయా. యెరూషలేములో కూడు లేక యాజకులు, యవ్వనులు, చిన్న బిడ్డలు కన్నీరు కారుస్తున్నారు. ఇలాపాకెళ్ళి 2:19 నువ్వు వేకునే వెళ్ళి నీ వేకు జామునే వెళ్ళి
ఈ దేవుడి సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించుకోమని ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమంలో దేవుడికి ప్రార్థన చేయాలంటే మనం ఒకవేళ ఆజ్ఞలో మీరే దేవుడికి వ్యతిరేకంగా దేవుడు పాపం చేసినా మనం ఒకవేళ వేకువజామున లేసి ప్రార్థన చేసి దేవుడికి మన హృదయాన్ని కుమ్మరించుకుంటే దేవుడు జాలి పడతాడంట. దేవుడైతే మాత్రం అంటే కఠినుడు కాదండి మన యేసు ప్రభు. ఎంత కరుణామయుడని నాకు అదే ఎక్కడికక్కడ నిరీక్షణ పుట్టించేది ఏంటో తెలుసా? మన జీవితాల్లో నిరీక్షణ పుట్టించే, అసలు బతుకు మీద ఆశ కలిగించేది మనం ఇన్ని పాపాలు చేసి నాశనం అయిపోయే స్థితిలో దేవుడు కృప కలిగిన వాడని తెలుసుకోవాలి. అదొకటే మనల్ని బాగు చేస్తుంది. హల్లెలూయా. మనం ఎన్ని తంటాలు పడినా ఎన్ని రకాలుగా బాధలు పడిపోతున్నా హల్లెలూయా, యేసు ప్రభు కృప మాత్రం శాశ్వతమైనది. హల్లెలూయా. ఈ లోకంలో శాశ్వతమైన ప్రేమ ఏది లేదు. ఈ లోకంలో శాశ్వతమైనటువంటి వారు ఎవరో లేదు. మనమే శాశ్వతం కాదు. చాలాసార్లు మనం ఆలి ప్రేమ ఈలి ప్రేమ కోరుకుంటూ ఉంటాం. హల్లెలూయా. దేవుని ప్రేమ ఒకటే శాశ్వతం. హల్లెలూయా. ఇప్పుడు ఈ కుమారుడు ఏమనుకుంటాడు ఏంటంటే, అయ్యా నేను ఇగో వెళ్ళి చెప్పాలన్నా మా నాన్నకి, నీ కొడుకుగా ఉండడానికి నీ యోగ్యుని కాదు అయ్యా, నీ యొక్క దాసుల్లో ఒకటి దాసుడిగా చేర్చుకో అని చెప్పుదామని ఇతను బయలుదేరితే ఆ తండ్రి అంటండి పరుగును వచ్చేసాడంట. హల్లెలూయా, హల్లెలూయా. పరుగును వచ్చేసాడంట. హల్లెలూయా. పరుగును వచ్చి ఆ కుమారుడు మెడ ఆ కగులించుకుని మెడ మీద ముద్దు పెట్టుకున్నాడంట. హల్లెలూయా. తన స్థితిని చూడలేదు ఆయన. హల్లెలూయా. తన స్థితిని చూడలేదు, పరిస్థితిని చూడలేదు. ప్రేమే శాశ్వతం. హల్లెలూయా. ప్రేమే మనం దేవుడి దగ్గర చేర్చుకునేది. హల్లెలూయా. మన క్రియలు కాదు, దేవుని కృప చాలు. హల్లెలూయా. దేవుని నేను అదే అంటాను. శారమ్మ ఉందండి, శారమ్మ ఆ వయసులో అలా ఉన్న పరిస్థితులు అంటది. శారమ్మ అంటది, అయ్యా నా బిడ్డలు ఎక్కడున్నా బాగుండాలి, నేను ఎలాగైనా బతికేస్తాను, నేను ఎలాగైనా బతికేస్తాను, నాకు బిడ్డలు బాగుండాలి అని ఒకటే కోరుకుంటుంది. నాకు అప్పుడు అనిపించింది ఎంత ప్రేమ ఉంటుందో తల్లికి. హల్లెలూయా. మన తన గురించి తాను ఆలోచించుకుంటుంది. ఈ వయసులో తన బిడ్డల గురించి ఆలోచించుకుంటుంది. హల్లెలూయా. అలాగే మన యేసుక్రీస్తు ప్రభువు ఇంకెంత గొప్పవాడు. హల్లెలూయా. ఆయన ఎల్లప్పుడూ మన గురించి ఆలోచిస్తాడు. హల్లెలూయా. దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువు ఎల్లప్పుడూ కృప చూపిస్తాడు. హల్లెలూయా. నీ దీనస్థితిలోంచి, నీ దరిద్రతలోంచి నిన్ను లేవనెత్తేవాడు యేసు ప్రభువు. హల్లెలూయా. కాబట్టి బుర్రలో పాడు చేసుకోవాల్సింది ఏమీ లేదు ఇక్కడ. కొన్నిసార్లు శ్రమలు వచ్చే, శోధనలు వచ్చినా హల్లెలూయా మనం హత్తుకునే దేవుడు ఒకడు ఉన్నాడు. హల్లెలూయా. పడిపోయినా నిలబెట్టే దేవుడు ఒకడు ఉన్నాడు. హల్లెలూయా. శిథిలమైపోయిన వాళ్ళని కూడా బాగు చేసే దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువు. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఆ అబ్బాయి అలాగే తిరిగి వెళ్తుల్లోకి, తండ్రి నేను పరలోక రాజ్యానికి వ్యతిరేకంగా నేను పాపం చేశానని ఒప్పుకుంటుంటే ఆ తండ్రి ఏం చేసేదండి, తనకంటే ముందెళ్ళి చెప్పనివ్వకుండానే మెడ మీద ముద్దు పెట్టుకుంటాను. హల్లెలూయా. ఇప్పుడు తమ దాసుల్లో ఒక దాసుని పిలిచి ప్రశస్తమైన వస్త్రాన్ని కట్టండి, అతనికి ఒక ఉంగరం పెట్టించండి. హల్లెలూయా. దేవుని మహిమ కలిగనే కాక ఆ చెప్పులు తొడిగించండి, రొమ్మిన ఒక పశువుని వధించండి, మనము ఆనందిద్దాం అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళందరూ ఇలాగ ఆనందిస్తుంటే పెద్ద కుమారుడు అంటండి ఆ రోడ్డు మీద ఉండిపోడంట. ఉండిపోయి ఇంట్లోకి రావట్లేదంట, బతిమాలన్నా రావట్లేదంట. నువ్వు నీ మాటలన్నీ విన్నాను, ఎప్పుడు నీ మాట చేశాను, నీ దగ్గరే ఉన్నాను, నాకు ఎప్పుడైనా ఒక గొర్రెని కానీ కోసావా, ఈ వేసులతో తిరిగినాడు వీడికి ఇచ్చావు అని ఆ కొడుకు పెద్ద కొడుకు అంటాడంట, ఒరే ఆడి తప్పు పోయి దొరికాడు, చచ్చిపోయి బతికాడు. హల్లెలూయా. ఆడి తప్పు పోయి దొరికాడు, చచ్చిపోయి బతికాడు. మన ఇది న్యాయమరా, ఇతను మనం సంతోషించున్నాం, నువ్వు ఎప్పుడు నాతోనే ఉన్నావు, నావన్నీ నీవే అన్నాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగుతుంది. కాబట్టి ఎంత కృప, టన్నులు కృప ఉందండి యేసు ప్రభువుకి. హల్లెలూయా. కొలవలేని కృప ఉంది ఆయన దగ్గర. ఇలాంటి మంచి దేవుడు ఎవరో దొరుకుతాడండి? ఎంత వాత్సల్యత గల దేవుడు. రోజు ప్రతి ఉదయం మన మీద వాత్సల్యత పడుతుందంట. మనం ఇంక ఈ రోజులుగా మారిపోతుంటే ఆయనకి ఇంకా ప్రేమ పడుతుందంట. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడిని నన్ను నమ్ముకోవడం, ఆయన ఆశ్రయించడం, ఆయన వెతకడం, ఆయన ఆరాధించడం, ఆయన మీద ఆనుకోవడం, హల్లెలూయా, ఆయన దిక్కుగా చేసుకోవడం మనకు ఎంతో ఆశీర్వాదం. ఆయన కృప మనల్ని ఇచ్చితే తప్ప తగ్గించదండి. హల్లెలూయా. ఆయన కృప మనల్ని బలపరుచుది కానీ ఆయన కృప మనల్ని బలహీనం చేయదండి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరిని కూడా దేవుడి కృప వదిలేదు. హల్లెలూయా. అది శాశ్వతమైన కృప అది. హల్లెలూయా. మనల్ని ఆయన కృప ద్వారా ఆయన హత్తుకుని ఉన్నాడు. హల్లెలూయా.
ఆయన కృప మనకు తక్కువ కాదండి. హల్లెలూయా. నువ్వు ఏ పరిస్థితుల్లో, నీ ఎంత దీన స్థితిలో ఉన్నా నువ్వు భయపడవద్దు. దేవుని కృప నిన్ను ఆ కుమారుని కౌగిలించినట్టు కౌగిలించుకుని నిన్ను చేర తీసుకుంటుంది. కానీ నిన్ను ఇడిసిపెట్టి నువ్వు పాడైపోవాలని కోరుకునేది దేవుడు ప్రేమ. ఎప్పుడు నిరీక్షణ ఉంచు, ఎప్పుడు ఒక ఆశ కలిగి ఉండు. ఈ దేవుడు లోకమంతా నేను తోసేసిన, నీకున్న పరిస్థితిని బట్టి దేవుడు నిన్ను అన్నాడో తోసేయుడు. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేస్తున్నాను.